క్యారెక్టర్ కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. వింటున్నారా? ఆల్రెడీ పొందినోళ్ళు అందరూ వినండి. డబ్బు ఉన్నోళ్ళని ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూడకూడదు. కొంతమంది సౌండ్లకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా వందనాలు, అదే అయ్యా వందనాలు అనంట. డబ్బు పెద్ద కులం, డబ్బు, హోదా, వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు. ఎంత సౌండ్ అయినా ఒక సామాన్యుడు ఎంతో, నువ్వు నాకంతే. నువ్వేదో ఫుల్ సౌండ్, నువ్వు బియ్యానికి డబ్బులు లేవు, కారులో దిగావని BMW కారు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కారు అది? బియ్యానికి డబ్బులు లేవు కారా? BMW కారా? నువ్వు BMWలో దిగు, లేకపోతే ఇంకో దానిలో దిగు. ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారా అని, ఆ మనిషి ఎంతో, నాకు నువ్వు అంతే. ఈ అభిషేకాలు పొందే వాళ్ళకు ఒక మొక్క చెబుదాం. వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళని దైవ సేవకి పంపించడం జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది సేవకురాళ్ళు అభిషేకం పొందున్నారు. ఇప్పటికే అభిషేకం పొందిన వాళ్ళని, ఇప్పుడు పొందుతున్న వాళ్ళని ప్రేమతో హెచ్చరిస్తూ కొన్ని మాటలు అందిస్తాను. ఆత్మీయ నాయకుడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులు ఈ పరిచర్యలో మాతో పాటు పారివారని, వారి మీద ఉన్న దేవుని ఏర్పాటును గుర్తించి వారి ఆత్మీయ విషయంలో జాగ్రత్తలు తీసుకొని హెచ్చరికలు చేసి వాళ్ళు ఆ కొలతలోకి వచ్చారు అనిపించినప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచటం దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. చాలామందిని దేవుని ముందు ఉంచాం ప్రార్థనలో. వీళ్ళ పేర్లు చూపించాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళ పేర్లు బయలుపరిచాడు. వాళ్ళ మీద చేతులుంచి నా పరిచర్య కొరకు వాళ్ళని ప్రత్యేకపరచండి అని మాట్లాడాడు. ఆ పనికి దేవుడు చెప్పిన దానికి నేను పూనుకున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. వారి విషయంలో దేవుడు నన్ను దర్శించి నాకు స్పష్టతనిచ్చాడనే గ్రహింపు నేను కలిగి నా వంతు స్పందన నేను స్పందిస్తున్నాను. ఇక వాళ్ళకు కూడా ఓ బాధ్యత ఉంది. బాగా వినండి. సామాన్యంగా విశ్వాసులాగా ఉన్న మనల్ని దేవుడు ఎన్నుకున్నాడన్న సంగతి మనకే తెలియనప్పుడు అన్న గుర్తించి పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది మనల్ని ప్రోత్సహించి మనకు ఉపదేశం చేసి మనల్ని దైవ సేవ కొరకు సిద్ధపరిచాడు. అన్న ద్వారా దేవుడే ఈ పని చేశాడు. అయితే అన్నను వాడుకున్నాడు. మొదట దేవునికి నేను విధేయత చూపాలి, తర్వాత నన్ను దేవుని పాత్రగా తీర్చిదిద్దడానికి దేవుడు నియమించినటువంటి సాధనం దైవజనుడు, ఆయనకు కూడా నేను విధేయత చూపాలి అనే ఆలోచన జీవితాంతం మర్చిపోకూడదు, లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. దైవజనుడికి విధేయత చూపటం దేవునికి విధేయత చూపటమే. దైవజనుడి మాటని పెడచెవిని పెట్టడం, తిరస్కరించటం దేవుణ్ణి తిరస్కరించటమే. మిరియాము ప్రవక్తిని, అహరోను యాజకుడు, ఇద్దరు సేవకులే. వీళ్ళకంటే ముందు పిలువబడ్డాడు మోషే కూడా సేవకుడే. మోషేయనా మేం కూడా సేవకులమే. మాతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు మేము కూడా పెద్ద మనుషులం అయ్యాం. ఆయనైనా ఏంది, దేవుని వాక్యం చెబుతుంది, ఊరే పెద్ద మనిషి, నువ్వు ఎంత పెద్ద మనిషివైనా ఎవరిని వాడుకొని నిన్ను నేను నియమించానో, నిలబెట్టానో, బోధించానో, సరిచేశానో, రూట్లోకి తెచ్చానో వానిని ఎప్పుడూ తిరస్కరించకూడదు. వానిని తిరస్కరించినప్పుడు నీవు నా నిర్ణయాన్ని నన్ను తిరస్కరించినట్టుగా నేను ఫీల్ అవుతానని దేవుడు మాట్లాడాడు. దీనికి సంఖ్యాకాండం 12వ అధ్యాయం ఒక నిరూపణ. మోషే విషయంలో అహరోను మిరియాము సణిగారు. మోషే ఏదో తప్పు చేశాడని మోషేని పాయింట్అవుట్ చేశారు. పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు కూడా సేవకులే కదా, పోనీలే అని దేవుడు వదిలిపెట్టలా. ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ వాళ్ళకి ఇచ్చాడు. మీరు ప్రవక్తలా? సరే, మీరు ప్రవక్తలైతే మీతో నేను దర్శనంలోనో స్వప్నంలోనో మాట్లాడతాను గూఢభావాలతో.
కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మిక్కిలి సాత్వికుడు. మీకు ఇచ్చినట్టు దర్శనాలు ఇచ్చి స్వప్నాలు ఇచ్చి గూఢభావాలతో మాట్లాడను. నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖి దర్శనమిచ్చి మాట్లాడతాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను. నా మోషే ఎక్కడ, మీరెక్కడ? మిమ్మల్ని పట్టుకొచ్చింది ఎవరు? మిమ్మల్ని బంధ విముక్తులు చేసింది ఎవరు? అహరోను నిన్ను యాజకుడు అని చెప్పింది ఎవరు? మిరియాము నిన్ను ప్రవక్తినిగా తీర్చిదిద్దింది ఎవరు? మీ తమ్ముడేగా. తమ్ముళ్ళే, చిన్నోళ్ళే, నేను పెద్దోళ్ళే అనుకుంటున్నావా? తాట తీస్తా అనలేదులే కానీ అన్నంత పని చేశాడు. మిరియాంకైతే తాట తీశాడు కూడా. స్తోత్రం. ఇది దేవుడి వాక్యం ఇచ్చిన సాక్ష్యం. ఇప్పుడు ఆల్రెడీ సేవకు అభిషేకింపబడ్డ వాళ్ళు, ఆల్రెడీ ఇప్పుడు అభిషేకం పొందుతున్నాడు, అందరికీ చెప్తున్నాను నేను. హృదయంలో కూడా దైవజనుడి పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉండరాదు. దేవునికి స్తోత్రం. హృదయంలో కూడా దైవజనుని పట్ల తిరస్కార బుద్ధి కలిగి ఉండరాదు. తల మీద చేతులుంచుట అంటే ఒక భక్తుడు అన్నాడు, తలంపుల మీద చేతులుంచుట అని. తలంపుల మీద చేతులు ఉంచటం అంటే ఇక ఎట్ల పడితే అట్లా నడవటానికి లేదు. సేవకు అభిషేకింపబడ్డ వాళ్ళు ఒక పరిచర్య క్రమం ఉంది. అపోస్తలుడు, సువార్థికుడు, కాపరి, ఉపదేశకుడు, ప్రవక్త, ఇట్లా కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో నంబర్ 1లో వచ్చేది అపోస్తలుడు. ఈ చట్టాన్ని గౌరవించి మా పైన దేవుడు అపోస్తలుడుగా, నాయకుడుగా ఒక పాత్రని దేవుడు ఉంచాడు, ఆ పాత్రని మేము గౌరవించాలి అని గౌరవించి లోబడిన వాళ్ళు క్రమములో ఉంటారు, వర్ధిల్లుతారు, సేవలో రాణిస్తారు, అనేక ఆత్మల్ని జయిస్తారు. ఆ క్రమాన్ని, దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని తొలగిపోతే ఆయనేనా, మేం కాదా? ఆయనేనా సేవకుడు, మేం కాదా? మేము కూడా ఈ మధ్య వాక్యం చెబుతున్నాం. మేము కూడా 2-3 సంఘాలు నిర్మాణం చేయడానికి మమ్మల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆయన చెప్తే మేము వినేది కాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన అట్లా చెప్పకూడదు, ఆయన ఇట్లా చెప్పకూడదని పిచ్చి ఆలోచనలు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు. హృదయంలో కూడా కలిగి ఉండకూడదు. తరబీదు అయ్యే వాళ్ళకి చెప్తున్నాలే, మీకు కూడా పనికి వస్తాయి. దేవుడిచ్చిన చట్టము, దేవుడిచ్చిన క్రమాన్ని గౌరవించని వాడు ఖచ్చితంగా త్రోసివేయబడతాడు. దేవుడు వాడిని వాడుకోడు. కొంతమంది బయటికి వినయం నటిస్తారు కానీ లోపల గర్వం ఉంటుంది. బయటికి వినయం నటిస్తారు కానీ లోపల గర్వం ఉంటుంది. ఒక రకమైనటువంటి తేలికపాటి అభిప్రాయం ఉంటుంది. అది విరిగిపోవాలి. అది ఎంత విరిగి విధేయత చూపితే దేవునికి, దైవజనుడికి అంత వర్ధిల్లుతారు. కాబట్టి సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. ఎక్కడో తెచ్చుకున్న అబద్ధ బోధలు చేయొద్దు. కనబడుతున్న ప్రతి బోధకు ఆకర్షింపబడొద్దు. మనకు ఒక పునాది ఉంది, ఒక సంఘ క్రమం ఉంది, అపోస్తలిక బోధ ఉంది. ఒక పునాది మీద మనం కట్టబడుతున్నాం కనుక ఆ క్రమమును అనుసరించి జాగ్రత్తగా వెంబడించాలి ఆత్మీయ నాయకత్వాన్ని. నేను ఉన్నంత వరకు, దేవుడు నన్ను నిలిపినంత వరకు సేవకులందరూ, విశ్వాసులందరూ నన్ను గౌరవిస్తారు, తెలుసు నాకు. నేను నాతో పాటు ఇదిగో దైవజనులు వీళ్ళు మీకు సలహా ఇస్తారు, వాళ్ళ ఆలోచనల చొప్పున మీరు పొండి అని నేను ఎవరిని చూపిస్తానో వాళ్ళని కూడా నన్ను గౌరవించినట్టే గౌరవించాలి. ఇది అందరికీ మంచిది. నన్ను ఎలా రెస్పెక్ట్ చేశారో నేను ఏర్పాటు చేసినటువంటి పాత్రలను కూడా అలానే గౌరవించాలి. కొంతమందిని పెద్దలుగా నా తర్వాత ఈ పనంతటిని నెరవేర్చడానికి కొంతమందిని నిలబెడతాను నేను దేవుని ప్రేరణతో. అలా నిలబెట్టినటువంటి సేవకులను కూడా మిగతా సేవకులు గౌరవించాలి, తృణీకరించకూడదు. నా నాయకత్వాన్ని ఎలా గౌరవించారో నేను ఏర్పాటు చేసిన పాత్రల విషయంలో కూడా అలానే గౌరవించి జాగ్రత్తగా నడుచుకోవాలి. అలా నడుచుకుంటే సంఘ క్రమం ఒక పట్టులో ఉంటుంది, క్రమంలో ఉంటుంది, వర్ధిల్లిద్ది, అంతకంతకు వర్ధిల్లి 200-300 సంఘాలు కాదు, 1000 సంఘాలుగా మారిపోద్ది. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఆమెను చెప్పారా? మీరు చెప్పారా? నాకు వినపడలేదులే. సరే చెప్పినట్టున్నారు చిన్నగా. కాబట్టి ఈ విషయాలు సువార్త ప్రకటించుట యందును, ప్రార్థించుట యందును, సేవకులను అనుసరించి నడుచుకునుట యందును జాగ్రత్త కలిగి ఉండాలి.
సాక్ష్యాన్ని ప్రాణానికి ఒక ఎత్తుగా కాపాడుకోవాలి. అబద్ధ బోధ చేయకుండా జాగ్రత్త పడాలి. సిద్ధాంతపరమైన విషయాలు అవసరమైతే అడిగి ఇంకా తెలుసుకోవాలి. క్రమంగా సంఘమును నడిపించడానికి జాగ్రత్త పడాలి. ప్రార్థనా జీవితాన్ని కోల్పోకూడదు. ప్రతిరోజు వాక్య ధ్యానాన్ని మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇక నుంచి మీరు దైవజనులు, మందకు మాదిరి. కొంతమంది సేవకురాళ్ళు, కొంతమంది సేవకులు వాళ్ళ వేషాలు చూస్తుంటే చిరాకు పుట్టిద్ది. వాళ్ళ వేషాలు చూస్తుంటే చిరాకు పుట్టిద్ది. ఈ నొసల్ని సన్నగా దారాల్లాగా చేస్తారు పాస్ట్రములో. ఇప్పుడు విశ్వాసులు అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు లోకంలో తిరుగుతున్నారు, వాళ్ళు కాస్త అటు ఇటు ఉంటారు. వాళ్ళని మనం క్రమంలోకి తీసుకొని రావాలి. మనమే యజబేలులాగా వేషాలు వేయకూడదు కదా. యజబేలు సోకులు చేయకూడదు కదా. యజబేలు సోకులకు ప్రసిద్ధి. యజబేలు ఉంది బైబిల్లో, ఒక దుష్టురాలు ఉంది. ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని నిలబడిందంట యెహోవా వస్తుంటే. చావుకు సిద్ధమైన ముసల్దాయి కూడా ముఖానికి మేకప్ వేసుకొని కుర్రదానిలా కనపడాలని ట్రై చేసిందంట యెహోవా వస్తుంటే. ఈ ఈ ఈ ఈ వేషాలు, ఈ చిల్లర వేషాలు, ఈ పనికిమాలిన వేషాలు సేవకులకు తగవు. అట్లంటే ఇప్పుడు మరి వాక్యం చెప్పేవాళ్ళు అట్లనే ఉన్నారు కదంటే నన్నేం చేయమంటారు? ఆ గతి పట్టింది క్రైస్తవ్యానికి. వాళ్ళు ఇష్టం వచ్చిన వేషాలు వేస్తున్నారు. ముసుగులు కూడా తీసేశారు ఈ మధ్య. నెత్తి మీద ముసుగు వేసుకొని ప్రవచించటం, ప్రార్థించటం అనేవి కూడా వదిలేశారు. ఇంకా చెప్పాలంటే ముసుగులు కూడా వేసుకొని అక్కరలేదు అని బోధిస్తున్నారు వాళ్ళే. సేవకురాళ్ళకి చెప్తున్నాను, సేవకులకి చెప్తున్నాను, దైవజనులు, దైవజనురాళ్ళు అంటే మందకు మాదిరి. నిన్ను చూసి భక్తి నేర్చుకోవాలి. నీ మాట తీరు, ప్రవర్తన, అవతారం అన్ని విశ్వాసులు గమనిస్తారు. కొంతమంది సేవకురాళ్ళ వేషాలు చూస్తున్నాను నేను. సేవకురాళ్ళ వేషాలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి, పిచ్చి పిచ్చి వేషాలు వేసి, పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతుంటారు కొంతమంది సేవకురాళ్ళు. ఇక్కడిక్కడికి వేస్తుంది జాకెట్ అమ్మగారు ఇక్కడిక్కడికి వేస్తుంది. చంకల బన్నీ ఉంటుంది, ఇంకొంచెం పెంచి ఇక్కడికి ఉంటుంది. నువ్వు దైవజనురాలువా లేకపోతే యజబేలువా? నువ్వు ఏంది నీ అవతారం? నువ్వు వేసుకునే వస్త్రం. నేను నా లోన్ నుంచి ఆ చెల్లిని చూస్తున్నాను. నా ఎదురుగా కూర్చుంది ఆ చెల్లి. శుభ్రంగా దరిద్రం లేని పని 7 దాకా వేసుకుంది. నేను ఆడదాకా వేసుకోమని చెప్పట్లా, కనీసం సిగ్గు కలిగి బతకాల. సేవకురాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వేసి భర్తని శోధిస్తూ ఉంటారు. ఏంటి నువ్వు సేవకుడు అయితే నేను నీతో పాటు నేను సన్నాసుల్లో కలవాలయ్యింది. అమ్మాయి మరి నువ్వు కూడా వచ్చి మోకాళ్ళు వేసావు కదా అమ్మాయి అభిషేకం చేసేటప్పుడు. అప్పుడు ఏదో కర్మగాలు వచ్చాలే. నాకు దరిద్రం బట్టి ఏం చేద్దాం, వచ్చిన కాడ నుంచి పొడుస్తానే ఉన్నాడు ఆయన. ఎవరు? నేను. అట్టు ఉండకూడదంటాడు, ఎట్టు ఉండకూడదంటాడు, అట్టు ఉండకూడదంటాడు, ఎట్టు ఉండకూడదంటాడు. ఎట్టు ఉండాలి మరి? మళ్ళీ నేను కనపడను. వందనాలు అన్నయ్య నేను కనపడితే. నేను అవతల బాగానే ఈయన ముందు నిలబడాలంటే భయం పడుతుందే. తేడాగా నిలబడ్డా కూడా ఎగతాళి చేస్తాడు. నువ్వేం సేవకురాలు అంటాడు. పొరపాటును పొందానబ్బా, అనుకునే రకాలు లేకపోలేదు. దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి. కొడితే గట్టిగా ఏందనుకున్న దైవ సేవ అంటే, దేశాన్ని వెళ్ళే రాజులుంటే ఆ రాజులు సేవకుల దగ్గర వచ్చి సాష్టాంగపడతారు. భూరాజులు నీ పాదముల యొద్ద సాగిల పడుదురని చెప్పాడు ఆయన. రాజు వచ్చి నీ ముందు సాగిల పడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా? దేవుడు కనబడాడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి, ఆ కనబడని దేవుడిని నీలో చూస్తున్నానయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోబోతారు, నీకు వందనాలు చెప్తారు. నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద, అయ్యా నీ చేయి నా నెత్తి మీద పెట్టి, ఎందుకు దేవుడి హస్తంలాగా గౌరవిస్తారు. అమ్మాయి వింటున్నావా? అమ్మాయి వింటున్నావా? సేవకురాలా, సేవకుడా వినండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసి, దరిద్రపు వేషాలు వేసి, పనికిమాలిన వేషాలు వేసి, విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు కొట్టు అవతారాలతో తిరిగి చండాలం చేసుకుని, సాక్ష్యాలు పాడు చేసుకుని,
మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు. వస్త్రం కట్టిన, మాట్లాడిన, ప్రవర్తించిన, ముఖాన్ని సిద్ధపరచుకున్న, శుభ్రంగా ఉండటం తప్పు కాదు. కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు, అది తప్పు. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాస్తుంది. పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే ఉంది. కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి, పురుషులకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీ వేష భాషలు, వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు గనుక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది ఒకటి. కొంతమంది పాస్టర్లు ఉంటారు. ఈ సేవకురాళ్ళలాగా ఉండరు, వీళ్ళు యజమానుల్లాగా ఉంటారు. అర్థమైందా? ఓనర్ గారు, ఓనరమ్మ గారు, విశ్వాసులేం బానిసలు. ఇక దైవజనుడు ఎలా ఉంటారంటే శాసనకర్తల్లాగా ఉంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు అని చెప్పాడు. అంతటి వాడే, దేవుడే, ఆ మహానుభావుడే శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి తుడిశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అమ్మా పాస్టర్మావు విను, పాస్టర్మ నేను కష్టపడుతుంటే కనీసం అంట్లు తోమటానికి రారేంది, మీరు విశ్వాసులా పిశాసులా అనకూడదు. నీకేం మాయరోగం, తోంకో అంట్లు. నీకేం మాయరోగం, మీ ఆయన బట్టలు ఇంకొకళ్ళ బట్టలు వాళ్ళు ఎందుకు ఉతకాలి, విశ్వాసులు ఎందుకు ఉతకాలి, ఉతుకు. నీ చేతులు బాగానే ఉన్నాయిగా, మాయరోగం రాలేదుగా. మాయరోగం వచ్చినప్పుడు ఏదో చూసి విశ్వాసులు జాలిపడి చేస్తారు. అట్టకాదు, నేను పాస్టర్మని. ఎవరిని నేను నేను కుర్చీళ్ళు ఇలా పట్టుకొని ఇలా తిరుగుతూ ఉంటాను. మీరేం చేయాలో తెలుసా? బానిసల్లాగా వస్త్రాలు ఉతకాలి, అంట్లు దోవాలి, అన్ని పనులు చేయాలి. నేను మాత్రం ఇట్లా తిరుగుతూ ఆర్డర్లు వేస్తూ ఉంటాను. పాస్టర్లో వందనాలమ్మా. కుర్చీళ్ళు నాజుగ్గా పట్టుకోకూడదమ్మా. కుర్చీళ్ళు అవసరమైతే పని చేయాలమ్మా, ఎత్తేయాలమ్మా, మనమే చేయాలమ్మా. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారమ్మా, ఫాలో అవుతారు. నాజుగ్గా ఇక నేను పాస్టర్మని అయ్యాను, నేను పెద్ద మనిషిని అయ్యాను, ఇక అంతా మీరేం మోయాలి, ఇక నేను మోసేది ఏం లేదంటే నువ్వు దైవజనురాలు కాదు. అసలు నువ్వు అసలు మాదిరివే కావు. నువ్వు మాదిరి అంటే సేవకురాలు అంటే అర్థమే అది, సేవ చేసేది అని. సేవకుడు అంటే సేవ చేసేవాడు. ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనుడు, దైవజనురాలు. ఒకవేళ ఆత్మీయ బిడ్డలు ప్రేమతో నువ్వు పని చేసుకుంటుంటే, అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే, సరే నీ ఇష్టం అమ్మా అనొచ్చు, తప్పులేదు. ఆమె ఇష్టపడితే. అంతేగాని వాళ్ళ మీద పెత్తనం చేయకూడదు, వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు, వాళ్ళ క్లాసులు ఇవ్వకూడదు. కొంతమంది పాస్టర్లు క్లాసులు ఇవ్వటం మొదలుపెట్టారు. క్లాసులు విశ్వాసుల్ని పీడించడం మొదలుపెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు. పాస్టర్మా నీకు దండమని దండాలు పెడుతున్నారు. దయచేసి అలాంటి దరిద్రపు పనులు, దరిద్రపు సాక్ష్యాలు తెచ్చుకోకుండా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి. కానీ స్త్రీలతో ఏమండి స్పెషల్గా ఫోన్లు మాట్లాడటాలు, విశ్వాసులతో స్పెషల్గా ఫోన్ కాంటాక్ట్స్ అవ్వటాలు, పర్సనల్ డీలింగ్స్ ఏవి పెట్టుకున్నా వాడి సాక్ష్యం ఎస్కేఎన్పి అయిపోయింది. వాడి సేవ కాదు, భ్రష్టుడైపోతాడు. పచ్చిగా చెప్తున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో ఒక హద్దు ఉంది. పిచ్చి పిచ్చి పనులు చేసి కొంతమంది భ్రష్టు పట్టారు. పర్సనల్ ఫోన్ కాంటాక్ట్స్, జస్ట్ ఫోన్లు మాట్లాడే సాక్ష్యాలు పోగొట్టుకున్నారు, పనికిమాలిన మాటలు మాట్లాడి. కొంతమంది ప్రవర్తన ఈ మధ్యకాలంలో, ఎందుకంటే చెప్తున్నాను పరిస్థితులు చూసి జాగ్రత్త చెప్తున్నాను నేను. సాక్ష్యం పోయిన నాడు సచ్చినట్టే, ఇక సేవకు పనికిరావు. చెప్పేవలే పోరా పెద్ద మనిషి, నీ బతుకు చూసుకోరా ముందు అంటారు.
అవునా? మనం కరెక్ట్గా నిలబడి ఇతరులకి జాగ్రత్త చెప్పాలి, లేకపోతే ముందు నువ్వు మారు ఆ తర్వాత చూద్దామంటారు. అందుకే విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు హద్దులు మెయింటైన్ చేయాలి. గృహ దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఆమె భర్త లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు. నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళకూడదు. నీ పక్కన సహోదరులు, పరిచారకులు ఉండాలి. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఉంటే ఆ ఇంటి అడుగు పెట్టాలి, భర్త లేకపోతే బయట నుంచి బయటికి రావాలి, లేకపోతే నింద పాలయ్యే అవకాశం ఉంటుంది. వందనాలమ్మా, బెదర్ లేడా, ఏ సంగతే అనుకుంటా బాగూడదు. దేవునికి స్తోత్రం. ఇవాడు వెనక ముందు చూడ్డు, ఇక ఈ జేబులో చేపెట్టేదని ఎగరేసుకుంటా పోతుంటాడు. లేడా, బెదర్ లేడా అనుకుంటా పోతుంటాడు. దరిద్ర పనులు చేయకూడదు. చెల్లి, బ్రదర్ లేడా, ఓకే తల్లి, గాడ్ బ్లెస్ యూ, వెళ్ళిపోతున్నానమ్మా. అంతేగాని పర్సనల్గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు. చెప్పు తీసుకొని చెంపకేసి కొట్టుకొని బుద్ధి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాక్ష్యం పోయింది. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా, నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. దేవునికి మహిమ. క్యారెక్టర్ కాపాడుకోవాలి, సాక్ష్యం కాపాడుకోవాలి. వింటున్నారా? ఆల్రెడీ పొందినోళ్ళు అందరూ వినండి. డబ్బున్నోళ్ళని ఒక రకంగా, డబ్బు లేనోళ్ళని ఒక రకంగా చూడకూడదు. కొంతమంది సౌండ్లకి స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు. అమ్మా వందనాలు, అదే అయ్యా వందనాలు అనంట. డబ్బు, పెద్ద కులం, డబ్బు, హోదా, వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు. నువ్వు ఎంత సౌండ్ అయినా, ఒక సామాన్యుడు ఎంతో, నువ్వు నాకంతే. నువ్వేదో ఫుల్ సౌండ్, నువ్వు ఏంది బియ్యానికి డబ్బులు లేవు కారులో దిగావని, BMW కార్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కారు అది? బియ్యానికి డబ్బులు లేవు కారా, BMW కారా? నువ్వు BMWలో దిగు, లేకపోతే ఇంకో దానిలో దిగు. ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారా అని, ఆ మనిషి ఎంతో, నాకు నువ్వు అంతే. నువ్వేదో అందులో దిగావని నీకేదో కొండ తీసినట్టే కదా, ఎదురుపోయేదేమిలే. సేవకుడు ఉండాల్సిన నీతి నియమం అది. డబ్బున్నోళ్ళని, పరపతున్నోళ్ళని, పదవులు ఉన్నోళ్ళని, గొప్ప హోదాలు ఉన్నోళ్ళని, పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళని, వాళ్ళని స్పెషల్గా గౌరవించి, పాపం సామాన్యుల్ని ఒక పక్కన పెట్టే దరిద్రగొట్టు వ్యవహారం దైవజనులలో ఉండరాదు. అంతేకాదు, డబ్బుకి ప్రలోభించకూడదు. ఎదుటోళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాపేక్ష, డబ్బు పొందుకునేటట్టుగా ప్రసంగాలు చేయటం కానీ, లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎదురు చూడటం కానీ చేయకూడదు. మన అవసరతలు మోకాళ్ళని ప్రార్థన చేసి ప్రభువుని అడగాలి. నా ప్రభువే చూసుకుంటాడు. అవసరమైతే వాళ్ళని దేవుడే ప్రేరేపిస్తాడు. కావాల్సిన దానికంటే మించిన సమృద్ధి నా యేసయ్య ఇస్తాడు. ఎక్కడ డబ్బు దగ్గర కూడా రాజీ పడకూడదు. ఫైనల్, ఇంతవరకు చాలు. ఇక తర్వాత విషయాలన్నీ చాలా వరకు నేను నడుస్తున్న తీరు మీరు అనుసరిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు కనుక ఈ విషయాలు మీరు మనస్కరించి జాగ్రత్త పడండి. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఏమండి పాపం, ఇంక వదిలేద్దాం వాళ్ళని. నమ్మకంగా పిలిచి కూర్చోబెట్టి ఉతుకుతున్నావు కదరా అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు. దేవునికి మహిమ. మరి శుభ్రపరచాలి కదా. నేను చెప్పకపోతే ఎవరు చెబుతారు వాళ్ళకి? అందుకే పచ్చిగా చెప్పా. మళ్ళీ మీరేం చిన్న చూపు చూడొద్దు, మీకు కూడా చెబుతా. వస్తా
రండి పండి.